నమస్కారం. పద్మావతి ఆస్ట్రాలజీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ అంటే పశువులని మనం పూజించాలి. ఎడ్లని, ఆవుల్ని, గేదెలని, దనపోతుల్ని, గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని ఇవన్నీ కూడా మనకి సంపదలను ఇస్తాయి. ఈ సంపదలు ఇస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఈ రోజున పూజించాలి. అంతేగాని వీటిని కోసుకొని తింటాం కాదు. కోసుకొని తింటాం అనేది తప్పిది. మాంసాహారం తినద్దని నేను చెప్పను. కనీసం ఈ ఒక్క రోజునే కానీ పశువులను చంపకుండా వాటిని పూజిస్తే మనం భగవంతుని పూజించినట్టే. ఇటువంటి కనుమ రోజున అందరూ కూడా తెలియకేం కాదు, తెలిసే కొంతమంది తెలియక మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడతారు. రోజు తినండి, నేను కాదన్నా. ఈ ఒక్క రోజున ఆపి ఈరోజు పూజించండి పశువుల్ని. ఎందుకంటే పాతకాల రోజుల్లో ఈ జంతువులే మనకి ఆహారాన్ని తయారు చేసి పెట్టినాయి. కోళ్ళు కూడా పశు సంపదే. అలాగే ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ వాటి మీద వచ్చే పాలతోటి మనం బ్రతికాం. ఎడ్లు పొలాలను దున్ని మనకి కావాల్సినటువంటి సేద్యం చేసి పంటలు పండించినాయి. అందువల్ల వీటిని మనం పూజించాలి ఈ రోజున. అంతేగాని వీటిని కోసుకొని తింటే అది కనుమ కిందకి రాదు లెక్క. పశువులకి చేసే పూజే కనుమ పండుగ. విశేషంగా ఏంటంటే మనిషి మొదటి నుంచి కూడా ఈ పశువుల మీదే ఆధారపడ్డాడు. ఇప్పటికీ కూడా పశువుల మీదే ఆధారపడ్డాడు మనిషి. కాబట్టి వాటిని మనం గౌరవించి ఈ రోజున పూజిస్తే భగవంతుడికి అది ఇష్టంగా ఉంటుంది. కనుమ రోజున శాకాహారం తినాలి. శాకాహారం అన్ని కూరగాయలు కలిపి సాంబారో పులుసు ఏదో చేసుకొని తింటే అది భగవంతుడికి ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే కనుమ పండుగ చక్కగా ఉంటుంది. విశేషంగా చెప్పాలి అంటే ఆదివారం నాడు మన భారతీయులందరూ కూడా అసలు మాంసాహారం తినకూడదు. ఇది ఎట్లా వచ్చింది మనకంటే ఈ ఆంగ్లేయులు మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తే మన భారతీయులు వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఆదివారం నాడు మాంసాహారము మద్యం తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళు శాకాహారం తిని సూర్యోపాసన చేసేవాళ్ళు. అందువల్ల శక్తి ఎక్కువగా ఉండేది మన భారతీయులకి. వాడు ఏం చేశాడంటే ఆంగ్లేయుడు వీళ్ళ శక్తిని నిర్వీర్యం చేయడానికి ఆదివారం నాడు సెలవిచ్చి మాంసాహారము మద్యాన్ని అలవాటు చేశాడు. అందువల్ల మన భారతీయులు బలహీనపడ్డారు. కాబట్టి ఆదివారం సెలవు వచ్చింది కదా అని చెప్పి మాంసాహారం మద్యం తాగడం కూడా మంచిది కాదు. ఈ విధంగా మన భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన పండుగల్లోనే దాగి ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా భగవత్ ఆరాధన చేస్తూ పశువులకి కళ్యాణం చేస్తూ వాటికి పూజ చేస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.